గౌతమ్ గారు, స్వీటీని ఆ రాజయ్యకి అప్పగించేస్తారంటారా? అలా ఏం ఉండదండి. నేను ఇవ్వద్దని మా అమ్మకి చెప్పాను కదా. మా అమ్మ బాబాయ్ అస్సలు స్వీటీని ఇవ్వరు. ఏమోనండి, మీ తాతయ్య అత్తయ్య వాళ్ళు పంపించేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అలాంటి భయాలేం పెట్టుకోకండి. అయినా మా తాతయ్య నాకు ఇచ్చిన టైం ఇంకా పూర్తి కాలేదు కదా. మీరెన్నైనా చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళని నేను నమ్మలేను. వాళ్ళు ఖచ్చితంగా స్వీటీని ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తూ ఉంటారు. ఝాన్సీ గారు ప్లీజ్, మా వాళ్ళ గురించి అలా మాట్లాడకండి. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి. ఇంత జరుగుతున్నా మీ ఇంట్లో వాళ్ళని మీరు వెనకేసుకొస్తున్నారన్నమాట. ఝాన్సీ గారు, స్వీటీ మీకే కాదు నాకు కూడా కూతురే, అది మర్చిపోకండి. రే, నీ అసంటోడు పానాలతో ఉండకూడదురా. నిన్ను చావరా, చావు చావు చావు. రే, చావరా. అమ్మ శ్రీవల్లి, వాడికి బ్లడ్ వస్తుంది, చచ్చేలా ఉన్నాడు. చావడు సారు. ఏడు మనుషుల్ని సప్పుకు తినటోడే గాని సచ్చేటోడు కాదు. నమ్మాను కదరా, నిన్ను సహన నమ్మాను కదరా. పుట్టినప్పుడే నా బిడ్డను ఎత్తుకపోయిన నిన్ను మళ్ళీ నమ్మినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందేరా. ఇప్పుడు కూడా నా బిడ్డ నమ్మనికి చూస్తావురా? ఏ శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు? మేడము, వీడు ఈ దొంగ సచ్చినోడు నా బిడ్డని బేరానికి పెట్టిండు. అసలు వీడు ఇన్ని దినాలు బిడ్డ కావాలంది ప్రేమగా చూసుకోనే కాదు, దాన్ని నమ్మి పైసలు జమ చేసుకోనేకి. ఏంటి, స్వీటీని అమ్మాలని చూస్తున్నాడా? అవు మేడము. గిదే బుద్ధిరా, కన్న బిడ్డ నమ్ముకొని బతకాలనుకోవడమేందిరా? అసలు అసలు నీ అసంటోడు ఈ భూమి మీద ఉండకూడదు, ఉండకూడదు. ఇడవండి మేడం, గీడి దినం చావాలా? వద్దు శ్రీవల్లి, మీరు గప్పొద్దు హట్టు రాకుంటే గీడి సత్య సాన దినాలయ్యేది. కానీ గీ పొద్దు ఈడవ ఈడి ప్రాణాలు తీసేస్తా. శ్రీవల్లి, నా మాట వినండి. లేదు మేడము, నన్ను ఆపొద్దు. గీడి సావాలా? చెప్తే అర్థం కాదా? ఇప్పుడు మీ భర్తని చంపి జైలుకు వెళ్తారా? తన సంగతి మేం చూసుకుంటాం, వదిలే. నన్ను క్షమించు
క్షమించండి మేడము, గీడు మంచోడు కాదని చెప్తే నేనేంలే. మీరు నన్ను మాయ చేస్తుండ్రు అనుకున్నా, కానీ గీడి మాయలో ఉన్నానని సమజయ్యేసరికి నా బతుకు ఆగమైపోయింది. గీడు చేసిన లక్కోరు పనులకి రత్నవేలు గాడు నా పిల్లల్ని ఎత్తుకపోయిండు. గాడు నా పిల్లల్ని ఏం చేస్తాడో ఏందో దేవుడా. గీడి నమ్మి నా పిల్లల్ని నేనే బలి చేసుకుంటున్నాను కదయ్యా. అసలేడు అసలేని శ్రీవల్లి, శ్రీవల్లి ఆగండి. అయ్యో శ్రీవల్లి ఆగండి. వదలండి. పిల్లలిద్దరూ సేఫ్ గా ఉన్నారు. ఏంటి సార్ మీరు అంటుంది? అవును, ఆ రత్నవేల్ని అరెస్ట్ చేశాం. నీ పిల్లల్ని మా కానిస్టేబుల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మాధవ్ గారు, సార్. వీడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. సార్ పద. లేరా లే లే లే. పద పద. శ్రీవల్లి శ్రీవల్లి రారా బిడ్డ. రా నడు. శ్రీవల్లి పద. శ్రీవల్లి 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 బడెక్కు. శ్రీవల్లి త్వరగా ఎక్కువ లోపలికి. డ్రైవర్ పోనీ. శ్రీవల్లి శ్రీవల్లి. పిన్ని, స్వీటీ ఊరుకోమ్మా, ఏం కాదు. మీరు ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? స్వీటీని ఆ రాజయ్యకి ఇవ్వద్దు ఇవ్వద్దు అని ఎందుకు మొత్తుకున్నానో మీకు అర్థమైందా? స్వీటీ క్షేమం గాని భవిష్యత్తు కానీ మీకు అవసరం లేదు. మీ ఇంట్లో నుంచి తను వెళ్ళిపోవడమే కావాలి, అంతే కదా? మీ సూటిపోటి మాటలకి లొంగిపోయి నేను స్వీటీని ఆ రాజయ్యకి ఇచ్చేసున్నా ఇప్పుడు శ్రీవల్లి వచ్చి తనని అడ్డుకోకపోయినా ఏం జరిగేదో తెలుసా? ఆ రాజయ్య స్వీటీని దుబాయ్లో అమ్మేసేవాడు. తాతయ్య, నాకు మీరు 24 గంటలు టైం ఇచ్చారు కదా,
మీ మాటకి విలువిచ్చి నేను సరే అన్నాను. అది పూర్తి కాకుండానే స్వీటీని ఎందుకు తనకివ్వాలనుకున్నారు? మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇది కరెక్ట్ కాదు తాతయ్య. రే గౌతమ్, శ్రీవల్లి ఎలా అయితే రాజయ్య మంచివాడని నమ్మిందో మేము అలాగే నమ్మాము. శ్రీవల్లే నాకు ఫోన్ చేసి తన భర్తకి స్వీటీని అప్పజెప్పమని చెప్పింది. అందుకే ఇవ్వాల్సి వచ్చింది. సరే, తను ఫోన్ చేసింది, అయితే ఇచ్చేస్తారా? అమ్మా, నేను వచ్చే వరకు స్వీటీని ఇవ్వద్దని చెప్పాను కదా, ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా? నేను చెప్పాను నాన్న, కానీ అరే నేను వద్దనే మొత్తుకున్నాను, కాని వీళ్ళు నా మాట వింటే కదా. అదృష్టం బాగుంది కాబట్టి టైంకి శ్రీవల్లి వచ్చి ఆపింది. లేదంటే వీళ్ళందరి పాపంలో నేను కూడా పాలు పంచుకోవాల్సి వచ్చేది. రే చంద్రమోహన్, మేమేం పాపం చేయలేదు. మేము తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదు. అవును, స్వీటీని కన్నది శ్రీవల్లి. మళ్ళీ తనకి పునర్జన్మనిచ్చింది కూడా శ్రీవల్లే. శ్రీవల్లికి స్వీటీ మీదున్న ప్రేమ ముందు మధ్యలో పుట్టిన మన ప్రేమ చాలా తక్కువ. కోర్టు కూడా స్వీటీని శ్రీవల్లికి అప్పగించాలని ఆర్డర్ ఇచ్చింది కదా. ఆ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు కూడా శ్రీవల్లికే స్వీటీని ఇవ్వాల్సి ఉంటుంది. స్వీటీ మీద అన్ని హక్కులు తల్లిగా శ్రీవల్లికి మాత్రమే ఉంటాయి. మేడము, మీకు చేతులెత్తి మొక్కుతున్నా, నన్ను స్వీటీ తల్లి నన్ను అనుకుండ్రి. స్వీటీని కనింది నేనే, కానీ దాని తల్లి మాత్రం ఝాన్సీ మేడము. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? అవు మేడము, ఝాన్సీ మేడమే స్వీటీ తల్లి. నా మొగుడు నా బిడ్డని చెత్త కుప్ప కాడ హిడిసేసినప్పుడే దాని ప్రాణం పోవాల్సింది. కానీ అప్పుడు ఝాన్సీ మేడము తొలిసారి నా బిడ్డనెత్తుకొని ప్రాణం పోసింది. అందుకే ఝాన్సీ మేడమే దాని అసలు తల్లి. తర్వాత వాళ్ళ అక్క బావలతో దత్తత తీసుకునేలా చేసి నా బిడ్డకి వాళ్ళని అమ్మ నాన్నల్ని చేసింది. గప్పుడు మళ్ళీ ఇంకో తాప తల్లి అయ్యిండ్రు. మళ్ళా బిడ్డకి ఒంట్లో బాగలేనప్పుడు సాధకున్న అమ్మ నాన్న లేకపోయినా తను ఒంటరిగా బిడ్డ పానం కాపాడడానికి ఎంత మందితో ఎదురేదిందో అందరికీ తెలిసిందేగా. చివరికి బిడ్డని కాపాడిండ్రు. బిడ్డ కన్న తల్లంటే తను, నేను కాదు. బిడ్డ నాకొద్దు, ఝాన్సీ మేడం కాడే ఉండాలా. గదే గదే న్యాయం. లేదు శ్రీవల్లి, స్వీటీని నువ్వే తీసుకెళ్ళాలి. అది కోర్టు ఆర్డర్.
అంతేకాకుండా నీ ప్రాణాలు లెక్క చేయకుండా నీ బిడ్డని కాపాడుకున్నావు కదా. అవు కాపాడుకున్నా, కాదనట్లే. నేను కాకపోయినా ఆకాశం నుంచి అమ్మని దించినా సరే బిడ్డకి వైద్యం చేయించేటోళ్ళు ఝాన్సీ మేడము. ఝాన్సీ మేడం ప్రేమ ముందు నా పేగు బంధం చాలా చిన్నది మేడం. అందుకే చెప్తున్నా, స్వీటీ నాకొద్దు. తనెప్పటికీ ఝాన్సీ మేడం బిడ్డే. తల్లి బిడ్డల్ని వేరు చేసే పాపం నాకొద్దు మేడము. అది కాదు శ్రీవల్లి, కోర్టు ఆర్డర్ ఇచ్చాక ఇప్పుడు నువ్వు వద్దంటే ఎలా? గదంతా నాకు తెలియదు మేడం. గీ ముచ్చట ఏ పోలీస్ స్టేషన్లో ఏ కోర్టులో చెప్పమన్నా చెప్తా. పడకు, నేను నిన్ను తోలుకపోను. నువ్వు నీ అమ్మ కాడి ఉండు. నాది మట్టి బతుకు, మురికి బతుకు. నా కాడొద్దు. కానీ నువ్వు నన్ను తప్ప నోరారా అమ్మా అని పిలిస్తే వినాలనుంది బిడ్డ. ఒకే ఒక్కసారి అమ్మా అనమ్మా. ఇక ఈ నుంచి దూరంగా వెళ్ళిపోతా. మళ్ళీ నీ కంటికి కనిపించదు. నా తల్లి కదూ, నా మహాలక్ష్మి కదూ, అమ్మా అనమ్మా. కథ విని మేడము, నా బిడ్డ మీ మాట ఏంటది? దాన్ని నేను 9 మాసాలు మోసి కన్ననే గాని గిరినం దాకా దాని నోటంట అమ్మా అనే పిలుపుకి నోచుకోలే. ఓ తప్ప అమ్మా అనమని బిడ్డకి చెప్పుండ్రి మేడము. గది జీవితాంతం యాదుంచుకుంటా. ఒక్కసారి అమ్మాని పిలువు. పిలువు స్వీటీ. అమ్మా. ఇంకో తాపానమ్మా. అమ్మా. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ
చాలు బిడ్డ, నిన్ను కన్నందుకు ఈ మాటతో నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. నువ్వు నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలి బిడ్డ. వీళ్ళందరూ నిన్ను రాణి లెక్క చూసుకుంటుండ్రు, ఇప్పుడు కూడా గట్లనే చూసుకుంటారు. నువ్వు నువ్వు ఏడు బిడ్డవే, ఏంటి బిడ్డవే, ఏండే ఉండు బిడ్డ, ఏండే ఉండు. జరగనే జరగదు ఇక పైన పొరపాటు, నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు. నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కుమిలిపోతున్నా. మనం తన ప్రేమకు అడ్డు చెప్పలేదు కదా, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవద్దు అనలేదు కదా. కానీ ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఆ అబ్బాయిని గుడ్డిగా ఇంకా ప్రేమించడం ఏంటి? చమకు చమకు తన మువ్వలలో చనుకు చనుకు సరికొ